మంత్ వేస్ట్. ఇంకోటి నాకు ఒక డౌట్ ఉంది. ఇప్పుడు రికార్డింగ్ మీరు పెడితే నా వాయిస్ అక్కడ రికార్డ్ అవుతుందో లేదో ఒకసారి టెక్స్ట్ చేయండి. ఓకే సార్. మీరు చూసా పాస్ట్ రికార్డింగ్ చూసారా మీరు ఏమైనా? లేదు సార్. చూడండి ఒకసారి. 2 3 ఇప్పటికి మనం మోర్ దెన్ 10 క్లాసెస్ కండక్ట్ చేసాం కదా, దాంట్లో రికార్డింగ్స్ అసలు వస్తుందా, నా వాయిస్ వస్తుందా లేదా, ఏమంటే మీ మెషిన్ లో మీరు రికార్డింగ్ చేస్తుంది కాబట్టి నా వాయిస్ వస్తుందో లేదో మీరు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకపోతే వేస్ట్, రికార్డింగ్ అంతా వేస్ట్. నేను రికార్డింగ్ పెట్టాలి ఎప్పుడు. అది మోస్ట్ ప్రాబ్లీ రికార్డింగ్ అవ్వట్లేదు అనుకుంటాను. మోస్ట్ ప్రాబ్లీ నా వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటా, మీ రికార్డింగ్ మీ వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటా. ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నేనే రికార్డ్ పెట్టాలి. అది. సో ఓకే. ఆ ఒకసారి టెస్ట్ చేయండి ఇప్పుడు ఒకసారి. రికార్డింగ్ ఎలా చెక్ చేయాలో మీరు మీరు చూడాలి. అది జూమ్ లో ఆ జూమ్ లో ప్రిఫరెన్సెస్ లో ఎక్కడ రికార్డ్ చేస్తారో అది చెప్తుంది అనమాట. మీరు రికార్డ్ చేశారు అప్పుడు? రికార్డ్ హలో. చేశారా? అవును సార్. అవును సార్. మీరు రికార్డ్ చేసేటప్పుడు మీకు ఆల్రెడీ మీకు రికార్డ్ వస్తుంది. సార్ వాయిస్ వస్తుంది సార్ ఇద్దరి సైడ్ నుంచి. ఓకే ఓకే, దెన్ కూల్ కూల్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, ఓకే కూల్. ఓకే. వీడియో రావట్లేదు సార్, ఓన్లీ వాయిస్ వస్తుంది. అవునా? వీడియో అంటే స్క్రీన్ షేర్ వస్తుంది అనుకుంటా. స్క్రీన్ షేర్ వస్తుంది. అదంతా మనం చూద్దాంలే. వీడియో వీడియో అంటే షేర్ చేసిన స్క్రీన్ మన thumbnail రావాలి. మరి రాకపోతే చూద్దాం, తర్వాత చూద్దాము. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఆ ఆమ్, ఓ వీడియో వీడియో అస్సలు రావట్లేదు వీడియో రికార్డింగ్ లో. అస్సలు రావట్లేదు సార్. అవునా? రావాలి, స్క్రీన్ షేర్ వస్తుంది. వస్తుందిలే. ఏమో మొత్తం రికార్డింగ్ స్టాప్ చేస్తాం కదా, అప్పుడు స్క్రీన్ కూడా వస్తుంది అనుకుంటా. ఓకే. అది చూడండి, రికార్డింగ్ ఆప్షన్స్ లో ఓన్లీ రికార్డ్ ఓన్లీ ఆడియో పెట్టామా ఏమో మరి తెలీదు. అది జనరల్ గా వీడియో రావాలి, రెండు ఆడియో వీడియో రెండు రావాలి. ఆ, ఓకే. ఓ ఇక్కడ జూమ్ లో అనోటేట్ ఆప్షన్ కూడా ఉంది లెఫ్ట్ లో. మనం ఇక్కడే డ్రా చేసుకోవచ్చు, గూగుల్ క్లీప్ అక్కర్లేదు. అర్థమైందా? మీకు కనబడుతుందా అనోటేట్ బటన్ ఇక్కడ? ఆ, అది ఎలా డ్రా చేశారు? మీకు కనబడిందా అనోటేట్ చేసింది, నేను డ్రా చేసింది? కనిపిస్తుంది. డ్రా చేసి కనిపించింది కానీ ఎక్కడి నుంచి క్లిక్ చేసి డ్రా చేసా తెలియడం లేదు. ఇక్కడ ఇక్కడ ఒక గ్రీన్ బటన్ కనబడుతుంది ఇక్కడ లెఫ్ట్ లో. ఎక్స్టర్నల్ కనబడిందా మీకు? ఇదేనా సార్? ఎక్స్టర్నల్ అదేనా? అది రైట్ ఇది. ఆ ఇక్కడ మీ లెఫ్ట్ సైడ్ లో ఒక గ్రీన్ పెన్ బటన్ ఒకటి వస్తుంది. ఇలా మూవ్ చేస్తే, జనరల్ గా మూవ్ చేస్తే లెఫ్ట్ సైడ్ లో మ్యూట్ బటన్ పక్కన, మ్యూట్ బటన్ పైన కొద్ది పైన ఒక ఇలా మౌస్ మూవ్ చేయండి. మ్యూట్ బటన్ పైన ఒక ఒక పెన్ లాగా ఒక కనబడుతుంది. లెఫ్ట్ బాటమ్ లో, లెఫ్ట్ సైడ్ బాటమ్ లో మీకు ఒక పెన్ బటన్ లా కనబడుతుంది ఒకటి. కనబడిందా? దాని మీద పెన్ బటన్ మీద పెట్టగానే అది అనోటేట్ అని వస్తుంది. కనబడిందా? లెఫ్ట్ లో కనబడలేదు మీకు? లేదు సార్. నేను పంపిస్తాను స్క్రీన్ షాట్. ఒక్క నిమిషం, నేను మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను.
ఆ, ఎలా పంపించిన మీకు స్క్రీన్ షాట్? ఇక్కడ చాట్ లో పంపించవచ్చా అటాచ్మెంట్? చాట్ బాక్స్ కనబడుతుంది. చాట్ బాక్స్ మీకు కనబడితే హాయ్ హాయ్ అని టైప్ చేయండి మీరు. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉన్నట్టుందా? చాట్ లో పంపించాను. ఒక్క నిమిషం చూడండి. ఇంకా పంపించలేదు, ఒక్క నిమిషం పంపిస్తాను. పంపించాను నేను, స్క్రీన్ షాట్ చూడండి. పంపించాను, చూసారా? వచ్చిందా? సార్ డౌన్లోడ్ అవుతుంది. మ్మ్. వచ్చిందా? అక్కడ చూసారు మీకు లెఫ్ట్ లో గ్రీన్ కలర్ ది ఒక బటన్ లాగా ఉంది, చూసారా? లెఫ్ట్ లో, లెఫ్ట్ బాటమ్, లెఫ్ట్ బాటమ్, బాటమ్, టాప్ కాదు, బాటమ్. సార్ పెన్ను ఆ పెన్ నా దాంట్లో వచ్చింది, మీ దాంట్లో ఎందుకు రావట్లేదో మరి తెలీదు. ఆ పెన్ లాంటిది మీ దాంట్లో రావాలి. అది అదే అదే పెన్ బటన్ నాకు వచ్చింది, అది క్లిక్ చేస్తే నేను అది యూజ్ చేసుకుని డ్రా చేశాను. మీ దాంట్లో రావట్లేదా? రావడం లేదు సార్ నాకు. అవునా? అక్కడ రాకపోతే ఇంకా వేరే చోట ఎక్కడైనా వస్తుందేమో చూడండి, అనోటేట్ అనే ఆప్షన్ ఉంటుందేమో. ఫర్ ఎగ్జాంపుల్, హలో, సార్ జూమ్ లో ఇంకా వ్యూ ఆప్షన్స్ అని ఉందా పోనీ ఇక్కడ? ఇక్కడ వ్యూ ఆప్షన్స్ ఎక్కడ ఎడిట్ వ్యూ నా అండ్ నాకైతే టాప్ లో వచ్చింది. టాప్ లో యూఆర్ వ్యూవింగ్ శ్రీనివాస హర్షిత స్క్రీన్ పక్కన వ్యూ ఆప్షన్స్ అని టాప్ లో వచ్చింది, టాప్ లో. అంటే ఆ, మీరు రికార్డింగ్ నాకు వచ్చింది. నెక్స్ట్ ఇలా అని వచ్చింది. నాకు ఇక్కడ వచ్చింది సార్. అనోటేట్ బటన్ వచ్చిందా మీకు? పైన ఉంది సార్. డ్రా డ్రా చేయండి అయితే ఒకసారి. ఓకే ఓకే, మీ స్క్రీన్ షేర్ చేస్తే నేను డ్రా చేయగలనేమో, మీరు చేయలేరేమో మరి. ఓకే ఓకే, మీరు చేయగలుగుతున్నారు కదా? సార్ ఓకే ఓకే. ఓకే చాలు, ఓకే, కూల్, డిలీట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు పబ్లిక్ స్ట్రక్చర్ క్లాస్ క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు ఏం చెప్పబోతుందంటే మీకు
క్లాస్ లోపల మీరు ఏదైనా డిక్లరేషన్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు క్లాస్ లోపల మీరు ఫంక్షన్ రాసుకోవచ్చు అని మీకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ దగ్గర ఒక ఫంక్షన్ రాయండి చెప్తాను. ఏదో ఒక ఫంక్షన్, డెమో ఫంక్షన్ పేరు డెమో ఫంక్షన్. ఒక ఫంక్షన్ రాయండి ఇప్పుడు మీరు. కిందకి ఎత్తుకోవట్లేదు. క్యాన్సిల్. ఎవరో పొలం పడమని చెప్పారు. ఏం చేస్తున్నారు? ఫంక్షన్ మర్చిపోయారు మీరు. ఫంక్షన్ రాయడంలో మర్చిపోయారు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్కడ ఉంది అక్కడ?
ఇప్పుడు మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాశారు, అది సెపరేట్ ఇంకో ఫంక్షన్ అది. ఆ ఫంక్షన్ పేరు మెయిన్, అంతే. మీరు ఇప్పుడు ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాసేస్తున్నారు. ఫంక్షన్ లోపల ఫంక్షన్ రాయకూడదు లేదు. ఆ డిక్లరేషన్ ఫంక్షన్ ఫంక్షన్ రాయకూడదు. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అది డిలీట్ చేసేయండి, అది డిలీట్ చేయండి. ఇప్పుడు ఇది ఒక ఫంక్షన్ రాశారు మీరు, మళ్ళా ఫార్మాట్ చేయండి, ఇది ఫార్మాట్. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫంక్షన్ రాశారు ఇక్కడ. ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ పేరు మెయిన్ అన్నమాట. కానీ నేను మీకు చెప్పింది ఏంటి, నేను మీకు చెప్పింది నేను మీకు చెప్పింది ఫంక్షన్ రాయమంది ఏంటంటే ఆ, ఉమ్, అక్కడికి రాయండి, ఇంకో ఫంక్షన్ రాయండి కావాలి. ఫంక్షన్ గుడ్డిగా ఫంక్షన్ పేరుతో స్టార్ట్ చేయకూడదు. పైన మెయిన్ ఫంక్షన్ డైరెక్ట్ మెయిన్ రాసేసారా మీరు? మెయిన్ కన్నా ముందు ఏముంది? పబ్లిక్ స్టాటిక్ వైడ్. స్టాటిక్ అక్కర్లేదు, ఓన్లీ మెయిన్ కి స్టాటిక్ రాస్తే చాలు, మిగతా వేటికి స్టాటిక్ అక్కర్లేదు. పబ్లిక్ వైడ్ ఫంక్షన్. అలా రాయాలి. ఫంక్షన్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఫంక్షన్ ఓన్లీ క్లాస్ పేరు మాత్రమే క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్. పర్ఫెక్ట్. అదే మీ చేత రాస్తేనే మీకు గుర్తుంటుంది అది. ఇప్పుడు మీరు ఏం చేశారు ఇక్కడ, రెండు ఫంక్షన్స్ రాశారు. ఒకటి, ఎప్పుడైనా ఫంక్షన్ డెఫినిషన్ లోపల ఇంకో ఫంక్షన్ డెఫినేషన్ రాయకూడదు. ఓకే, సో మీరు మెయిన్ ఫంక్షన్ రాశారు, మెయిన్ ఫంక్షన్ వెంటనే లైన్ నెంబర్ 4 లో క్లోజ్ అయిపోయింది. తర్వాత డెమో ఫంక్షన్ అని వేరే ఫంక్షన్ కొత్తగా రాశారు, దానికి కర్లీ బ్రాకెట్ ఓపెన్ అయ్యి మళ్ళీ కర్లీ బ్రాకెట్ లైన్ నెంబర్ 7 లో క్లోజ్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఇక్కడ రెండు ఫంక్షన్స్ రాశారు. ఓకే, కూల్. సో ఇప్పుడు మీరు ఈ రెండు ఫంక్షన్స్ రాశారు. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ ఎలా ఎలా యూజ్ చేయాలి, ఫంక్షన్ ఎలా, ఇంకా అదర్ స్ట్రక్చర్ ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఫంక్షన్ లోపల మీరు ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయండి, ఒక ఇంటిజర్ వేరియబుల్ ని డిక్లేర్ చేయండి. చేయండి. డెమో ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేయండి. దానికి ఒక వాల్యూ అసైన్ చేసేయండి. వేరియబుల్స్ ఎప్పుడైనా స్మాల్ లెటర్స్ స్టార్ట్ చేయాలి, స్మాల్ లెటర్స్ తో స్టార్ట్ చేయాలి. వర్డ్ టు వర్డ్ ఆ లెటర్ లో ఆ వేరియబుల్ పేర్లు రెండు రెండు వర్డ్స్ ఉంటే సెకండ్ వర్డ్ క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. సేమ్ ఫంక్షన్ పేరు కూడా అలాగే రాశారు కదా, అలాగే అనమాట. ఫంక్షన్ మీరు డెమో ఫంక్షన్ లో డెమో స్మాల్ లెటర్స్ అయింది, ఫంక్షన్ రాగానే ఎఫ్ క్యాపిటల్ అయింది కదా, అలాగే వేరియబుల్ నేమ్స్ కూడా అలాగే ఫాలో అవ్వాలి. దాన్ని నేను ఆల్రెడీ మీకు చెప్పాను, కెనానికల్ సింటెక్స్ అంటాం దాన్ని. కెనానికల్ సింటెక్స్ అంటాం. మనం ఎప్పుడైనా కెనానికల్ సింటెక్స్ ఫాలో అవ్వాలి, ఫంక్షన్ నేమ్ కానీ వేరియబుల్ నేమ్స్ కానీ డిక్లేర్ చేసేటప్పుడు. ఓకే, ఈ ఇంటిజర్ వేరియబుల్ సమ్ వేరియబుల్ 20 అని పెట్టాలి. ఎలాగా తర్వాత ఎక్స్ప్రెషన్ ఎండ్ ఎక్కడ స్టేట్మెంట్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ కోలన్ తో ఎండ్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయండి, ఈ ఏని ప్రింట్ చేయండి. ప్రింట్ చేయండి, టైప్ చేయండి, పర్లేదు అక్కడ.
ఇక్కడ కాదు, అక్కడే అక్కడే ప్రింట్ ప్రింట్ కమాండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా ప్రింట్ చేయండి అక్కడ. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ లోనే కింద ఇంటిజర్ కింద ప్రింట్ చేయండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలా. అక్కడ ఇంటెలిజెన్స్ వస్తుంది మీకు ఆల్రెడీ, అది మీరు మొత్తం టైప్ చేయక్కర్లే, అది కింద చెప్తుంది చూడండి, అది ఎంటర్ కొడితే చాలా అంతే. ద నంబర్ ఈజ్ అని కొట్టండి, టైప్ చేయండి ద నంబర్ ఈజ్ కొట్టి. అలా రాయకూడదు. ఇప్పుడు అది ప్రింట్ ఏ అనే ప్రింట్ అవుతుంది, ఏ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే దానికి అపెండ్ చేయాలి. అపెండ్ చేయాలంటే ప్లస్ కొట్టాలి, డబుల్ కోట్స్ తర్వాత, డబుల్ కోట్స్ అయిపోయిన తర్వాత ప్లస్ కొట్టండి, ప్లస్ ఆ వేరియబుల్ పేరు అక్కడ పెట్టాలి. ఏ ఆ, ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఏలో వాల్యూ ఏది ఉందో అది అక్కడ యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, చిన్న చిన్న మిస్టేక్స్ ఎలా చేయండి. నంబర్ స్పెల్లింగ్ ఎలాగుంది, సరిగ్గా లేదు. ఓకే ఓకే, నాకు సరి కనబడలేదు నంబర్ ఆరే. ఓకే కరెక్ట్, నాది క్రాక్ అయిపోయింది, స్క్రీన్ క్రాక్ అయిపోయింది, అక్కడ ఆర్ కనబడట్లేదు నాకు. ఓకే, సో ఇప్పుడు అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ద నంబర్ ఈజ్ అనేది ఎక్కడ పెట్టారు, ఒక డబుల్ కోట్స్ లో పెట్టారా లేదా. ఆ డబుల్ కోట్స్ లో మీరు పెడితే డబుల్ కోట్స్ లో ఏముందో ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ అయిపోతుంది. ఓకే, కానీ ఏ వాల్యూ, ఏ అనేది వేరియబుల్ నేము, ఏ అనేది వేరియబుల్ నేము, అది పైన మీరు 20 చేయొచ్చు, 30 చేయొచ్చు, 40 ఏదైనా చేయొచ్చు కదా. ఆ 20, 30 వాల్యూ అది డైనమిక్ గా అక్కడ యాడ్ అవ్వాలంటే దానికి ఆ వాల్యూని ప్లస్ చేసి మీరు యాడ్ చేయాలి. ఓకేనా, సో అర్థం చేసుకోండి. మీరు ఇందాక రాశారు డబుల్ కోట్స్ లోపల మీరు డైరెక్ట్ ఏ రాసేసారు అనుకోండి, ద నంబర్ ఈజ్ ఏ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూపించండి, మీకు అర్థం అవుతుంది. ఇది రన్ చేయండి ఒకసారి. ఈ ప్రోగ్రామ్ ని మీరు రన్ చేయాలంటే ఫస్ట్ మీరు రన్ చేయాలంటే రన్ చేయాలంటే మీరు ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కి వెళ్ళండి ఒకసారి మళ్ళా. ఇక్కడ మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చేశారు కదా, ఇక్కడ పబ్లిక్ వాయిడ్ మెయిన్ స్టేట్ ఇక్కడ రన్ అవ్వాలంటే ఇక్కడ మీరు ఫంక్షన్ కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే మీరు ఈ ఫంక్షన్ తాలూకా ఆబ్జెక్ట్ మీరు క్రియేట్ చేసి కాల్ చేయాలి. ఓకే, ఆ ఇక్కడ ఈ ఫంక్షన్ తాలూకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మీరు న్యూ ఆపరేటర్ యూస్ చేయాలి. మెయిన్ లోపల, మెయిన్ ఫంక్షన్ లోపల ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ పి ఈక్వల్ టు న్యూ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అని చెప్పండి. ఈ క్లాస్ పేరు ఏముందో ఆ క్లాసే పెట్టండి. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏదో ఒక పేరు, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ క్యాపిటల్ తో స్టార్ట్ అవుతుంది కదా. ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఈక్వల్ టు ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ ఏదో ఒక పేరు పెట్టండి, ఈక్వల్ కాదు, దానికి ఏదో ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ పి వేరియబుల్ నేమ్ పెట్టాలి. ఈ సింటెక్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇంట్ అన్నారు, కింద లైన్ నెంబర్ 7 చూడండి. లైన్ నెంబర్ 7 లో మీరు ఏం చేశారు, ఇంట్ ఇంట్ అనేది డాటా టైప్, స్పేస్ ఆ వేరియబుల్ నేమ్ ఏది ఉందో అది పెడతారు. అట్లాగే ఇక్కడ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ సమ్ ఏనో బినో ఏదో పెడతారు, ఈక్వల్ టు తర్వాత ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 20 అన్నట్టే ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏ ఈక్వల్ టు న్యూ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్, స్పేస్ పెట్టండి అన్నిటికీ, ఈక్వల్ టు కి దీనికి స్పేస్ అలా పెట్టండి. ఓకే, కింద వచ్చింది, టైప్ చేయక్కర్లే. తర్వాత ఓకే పర్ఫెక్ట్. ఎవరు టైప్ చేస్తున్నారు, హర్షితనా నిఖితనా?
నిఖిత అక్క సార్. ఆ, హర్షిత కూడా నేర్చుకోవాలి. ఇద్దరు నువ్వు ల్యాప్టాప్ తీసుకురావాలి, నువ్వు కూడా నేర్చుకోవాలి. ఓకే సార్. నువ్వు నువ్వు చాలా స్టార్టింగ్ లోనే టైపింగ్ సరిగ్గా చేయలేకపోతున్నావు. నువ్వే ఇంపార్టెంట్ గా నువ్వే నేర్చుకోవాలి యాక్చువల్లీ. ఓకే సార్. నువ్వేంటి సింపుల్ టైప్ చేసినప్పుడు డిలీట్ అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏదేదో అయిపోతుంది. ల్యాప్టాప్ లో నువ్వు తీసుకొచ్చి ప్రాక్టీస్ చెయ్యి నువ్వు కూడా. ఓకే. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏ అయిపోయిందా? ఏ డాట్ కింద నెక్స్ట్ ఏ డాట్ ఫంక్షన్ పేరు ఏ డాట్ డెమో ఫంక్షన్ వచ్చేసింది కింద వచ్చిన. పర్ఫెక్ట్, అర్థమైంది కదా. ఇప్పుడు రన్ చేయండి. ఏంటి జావా జావా జేవిఎం నాట్ విజిబుల్ వస్తుంది. అన్ఇన్స్టాల్ చేశారా మీరు జావా ప్రోగ్రామ్ ఏమైనా? లేదు సార్. మరి మొన్నటిదాకా వర్క్ అవుతుంది కదా. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేశారు కదా మీరు మొన్న. అవును సార్. అది ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఫైవ్ మెంబర్స్ చూపిస్తుంది. ఇదేం మొన్న వచ్చింది కదా నీకు అవుట్పుట్. వచ్చింది ఈరోజు ఏమిటా చూసుకుంటాను. ఆహా, అది 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 ఎందుకు వచ్చింది? జావా సన్ డాట్ టూల్ డాట్ జావా డాట్ అది అది డిలీట్ చేయండి రెండింటిని. అది ఎందుకు వచ్చింది? ఆ, అది ఎందుకు వచ్చాయి అవి? ఆ, ఇప్పుడు మామూలుగా ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ జావాలోకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ అక్కడికి వెళ్ళి రన్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి.